హాయ్ నమస్తే అండి. ఇలా చూడండి, తెల్ల గల్జేరు అంటారు దీన్ని. ఇక కూర పప్పులో పెట్టుకోవచ్చు, మామూలుగా టమాటా వేసి వండుకోవచ్చు. దీన్ని ఏ రకంగానైనా మనం తినొచ్చు, ఎందుకంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఎండలు మండిపోతున్నాయి కాబట్టి ఆకుకూరలు ఎక్కువగా వాడుకుంటాం. అందుకే మనకి ఈ మొక్కల్లో మలిసిన ఈ ఆకుకూర చూడండి, ఇది తెల్ల గల్జేరు. అసలు మొక్కలు ఇటు చూడండి ఎట్లా ఎంత ఆరోగ్యంగా ఉండేవి. మనం మార్కెట్లో తీసుకొచ్చుకుంటే నాకు ఏదో ఇష్టం ఉండదండి, ఎందుకంటే ఈ గల్జేరు ఏడ తెంపుకొస్తారు, ఎక్కడ పెడతారు అని నాకు ఇష్టం ఉండదు. అందుకే ఎక్కువగా నేను ఇదివరకు మాకు మొక్కలు పెట్టకపోయినా సరే మా పెరట్లో మలిసిని తెంపుకునేదాన్ని అంతే. కొనటం మటుకి నేను కొనను. ఇట్లా చూడండి, కుండీల్లో మనం వేయాల్సిన పని లేదండి, అవే మొక్కలు అమ్మటి మలుస్తాయి. మనం చూస్తూనే ఉంటాం. మనం ఇచ్చే ఫెర్టిలైజర్ మనకు తెలుసు కాబట్టి తినటానికి బాగుంటాయి. మనం వండుకున్నా కానీ అవి బయట కొన్నోటికి అడిగి మనం ఈ కుండీల్లో పెంచిన ఆకులు తిన్నా, పెరట్లో పెంచినవి అయినా సరే బాగుంటాయి. ఇలా చూడండి, ఇది ఎర్ర బచ్చలు కూడా నేను పప్పులో అయితే అది ఒకరోజు ఇది ఒకరోజు ఏదో ఒకటి 4 ఆకులు వేసుకుంటానండి. మేమిద్దరమే కాబట్టి ఏదో ఒకటి 4 ఆకులు బచ్చలు కూడా మనం వేసింది ఏం కాదు, అది మలుస్తూనే ఉంటుంది. తెంపుతా ఒక దాంట్లో కట్ చేసేస్తా, ఇంకో దాంట్లో వస్తూనే ఉంటుంది. ఇదిగో చూడండి, ఇదైతే తోటకూర, తెంపుతూనే వస్తూనే ఉంటుంది. తోటకూర ఓ పక్కన పాలకూర వస్తూనే ఉంటుంది. మనకి ఇట్ట కుండీల్లో పెట్టుకున్నప్పుడు ఏదో పచ్చకూర ఒక్కసారి మనం గింజలు సరి వదిలిపెట్టామంటే చాలండి, తెంపుతుంటే ఏడో ఒకసారి వస్తూనే ఉంటుంది. దాన్ని ప్రత్యేకంగా మనం విత్తనాలు చల్లాలి, కుండీలు పెట్టాలని అవసరం లేదు. కుండీ ఏడ ఖాళీ ఉంటే ఆడ ఏదో ఒకటి మలుస్తూనే ఉంటుంది. మనకి ఎండాకాలం తినటానికి ఏడో దోలాడుకోవడానికి అవసరం లే, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇదైతే గోంగూర, తెల్ల గోంగూర, మంచి గోంగూర. ఇది ఎన్నిసార్లు తెంపాను, పాపం ఇగురు వస్తూనే ఉంది. నేను తెంపుకుంటూనే సరిపోతుంది, మాకైతే సరిపోతుంది. ఇలా చూడండి, అడీనియంలో ఎంత మొక్క వచ్చింది. ఈ ఒక్క మొక్క సరిపోద్ది మాకైతే. అంతేనండి, బాయ్.